మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రజల కొరకు ఏ సంక్షేమ పథకం ప్రభుత్వం అమలు చేసినా దాని గురించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి జూన్ 12న ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం రోజు సంతకం చేయబోయే 3 పథకాలు ఏంటి, అలాగే మహాశక్తి కింద మహిళలకు 1500 ప్రతి నెల ఇవ్వటం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకంకి ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. మారిన చంద్రబాబును చూస్తారని చెప్పి పార్టీ ఎంపీల సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. అలాగే మీడియా సమావేశంలో కూడా తాను ఎంత మంచి చేయాలో అంత మంచి చేసి చూపిస్తానని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కృషి చేస్తానని చెప్పి అధికారాన్ని బాధ్యతగా తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే మనకు జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకార అనంతరం ఈ యొక్క పథకాల మీద ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మొదటి సంతకంగా మెగా డిఎస్ఏ మీద సంతకం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఉచిత బస్సు సర్వీస్ని కూడా అమలు చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం రోజే ఈ యొక్క 3 పథకాలని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో మహిళలు రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉంటుందనే ఉద్దేశంతో ఈ మహాశక్తి అనే ఒక 4 పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదంతా స్త్రీలకు మంచి చేకూర్చే విధంగా, స్త్రీలను ఒక అభివృద్ధి బాటలో నడిపించేలాగా ఈ యొక్క మహాశక్తి అనేది రూపొందించడం జరిగింది. ఈ మహాశక్తిలో మనకు 4 పథకాలు ఉన్నాయండి. ఈ 4 పథకాల్లో మొదటిగా మనకు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక విప్లవాత్మకమైన పథకం ఏంటంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేస్తారు. అలాగే తల్లికి వందనం కింద ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాలో ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున అందించబోతున్నారు. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి మహిళకు ఒక ఆధార్ కార్డు చూపించి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగించే అవకాశంగా నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. మనం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆడబిడ్డ నిధి అనేది 10 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కా చెల్లెమ్మకు ప్రతి నెల 1500 చేకూర్చాలని చెప్పి బాబు గారు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం అమలు చేయడానికి చాలా డబ్బులు అవుతుంది అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళంతా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి తన యొక్క 14 సంవత్సరాల ముఖ్యమంత్రి బాధ్యతలు, 20 సంవత్సరాల ప్రతిపక్ష బాధ్యతలు అన్నీ అర్థం చేసుకున్న తర్వాత తన యొక్క విజనరీతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎలా అమలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెమ్మల ప్రగతికి జగనన్న చేయూత అనే పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 18,750 అనేది 4 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకే కాకుండా 19 సంవత్సరాల నుంచి 18 నిండి పూర్తయి 19 స్టార్ట్ అయిన వాళ్ళకి 19 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సంక్షేమం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డ నిధి తీసుకురావడం జరిగింది. ప్రమాణ స్వీకారం రోజే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం, వృద్ధాప్య పెన్షన్ని 3,000 నుంచి 4,000కి చేయడం జరుగుతుంది. ఈ 4,000కి చేయటమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి మనకు రావాల్సినటువంటి 4,000 పెన్షన్ని గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని తిరిగి మిగతా 1,000 రూపాయలని 3 నెలలు కలిపి మొత్తం జూలై నెలలో 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రూపాయల పెన్షన్ ఇంటికే చేరవేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. అలాగే దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000కి పెంచడం కూడా జరుగుతుంది. జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు ఈ యొక్క హామీల మీద పూర్తి క్లారిటీ రాబోతుంది. మన ఛానల్లో ఇలాంటి ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. వీటిని పొందడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా. ఈ యొక్క పథకాలన్నీ ఎలా అమలవుతాయి, ఇంత డబ్బు ఖర్చు అవుతుంది కదా అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కానీ గతం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కుల వృత్తులు ఉంటాయో చేనేత, టైలరింగ్ ఇలా
ఒక్కొక్క కుల వృత్తికి సంబంధించిన అమౌంట్ అనేది నిధులనేటివి వేస్తున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ జరగట్లేదండి. కేవలం ప్రతి ఇంట్లో మంచి జరగాలనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. కావున 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద 1500 అనేటివి ప్రభుత్వం మీద పెద్ద భారం పడదు. త్వరలోనే ఈ యొక్క మా మహాశక్తి కింద గతంలో జరిగినటువంటి పలు మీటింగుల్లో ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే ఈ యొక్క సంక్షేమం, ఈ యొక్క సూపర్ సిక్స్‌ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ప్రభుత్వం ముందుకెళ్తుందని మనం అందరం ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.